గుమగుమలాడే చందవాల పులుసు తయారీ విధానం. ముందుగా కావలసినటువంటి పదార్థాలు: చందవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, కొబ్బరి పౌడర్, చింతపండు. ముందుగా మనం ఈ చందవాలని ఇలా ఉప్పుతో ఒక 3 times కడిగి పెట్టాలి. ఇలా ముక్కలు చేసుకొని ఉప్పుతో 3 times కడగాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం పెద్దవి తీసుకోవాలి, పెద్దగా కట్ చేసుకోవాలి. ఒక 12 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఈ చేపల పులుసులో ఉడికి చాలా టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు లాస్ట్లో ఆ పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చింతపండు ఇలా నానబెట్టేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు మనం చందవాల పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఒక బౌల్లో చేపలు తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్ని కలిపి ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు దీనిలో కారం, పసుపు, ఉప్పు వేస్తాను. 1.5 టేబుల్ స్పూన్ వేయాలి. ఆ తర్వాత సాల్ట్ మీరు ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి, కాకపోతే 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. 4 లేదా 3. ఆ తర్వాత కారం కొంచెం తక్కువ వేసుకుందాం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తే మనం, అందువల్ల కారం అది వస్తుంది. సో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్స్. ఆయిల్ మనము కొంచెం ఒక 4. మీకు సరిపోదు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసేసుకోండి, నో ప్రాబ్లం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది, దగ్గరికి వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం కలుపుదాం. ఇవన్నీ వేసి ఇలా కలిపాను. మనము ఇప్పుడు కొంచెం అల్లం చిన్నులపాయలు మనం పేస్ట్ చేసుకున్నాము. అల్లం చిన్నులపాయ పేస్ట్ ని కొంచెం వేద్దాం. ఇందులో మధ్యలో ఇంకా కొంచెం వేద్దాం. ఫస్ట్ కొంచెం వేసి కలుపుదాం. ఇలా కలిపి దీనిలో కొంచెం మనం చింతపండు చారు పోయేద్దాం. చింతపండు కలిపాం కదా, చింతపండుని పిసికేసి చారు లాగా చేసుకొని అందులో చింతపండు నీళ్లు పోయాలి. చింతపండు మనము కేజీ చందవాలు కాబట్టి కేజీ చందవాలకి మనము ఒక 1/2 kgలో సగం చింతపండు తీసుకున్నాం. అది 1/2 kg తీసుకుంటే, అది 1/2 kg తీసుకుంటే అందులో సగం తీసుకోవాలి. సో 1 kgకి ఇది ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట ప్రిపరేషన్. మా ఛానల్లో వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. చింతపండు రసంతో పాటు కొంచెం వాటర్ పోస్తున్నాను, అంతేం లేదు. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు, లేదంటే చింతపండు రసమే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. చింతపండు మీకు బాగా పులుపుగా ఉంది, ఎక్కువ అవుతుందంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్లో ఉడికిస్తున్నాం. ఇవి సముద్రం చేపలు, సో అందువల్ల కొంచెం వాసన ఎక్కువ ఉంటుంది. అందుకని దీనికి మనము కారము, చింతపండు, అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తాము. లాస్ట్ లో కొబ్బరి పొడి వేస్తాం అనమాట. కొంచెం ఆ వాసన అనేది తగ్గిపోతుంది అనమాట. ఇలా ఉడికిన తర్వాత ఒక 5 minutes తర్వాత మనం జింజర్ పేస్ట్ వేద్దాం. ముందుగానే ఎంత కావాలో చూసుకొని అందులో సగం ముందు చేపలకు పట్టించేసి ఆ తర్వాత మిగిలిన సగం వేసేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టి ఒక 5 to 10 minutes వరకు ఉడికించాలి. 5 minutes అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెంసేపు ఆగిన తర్వాత ఒక 2 minutes అయిన తర్వాత మనము రెడీ చేసుకున్న ఎండు కొబ్బరి పౌడర్. ఇందులో మనము పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి వేస్తే ఏమవుతుందంటే ఒక 1 day 2 days అది నిల్వ ఉండదు అనమాట. ఈ రోజు చేస్తే సాయంత్రం అయిపోవాలి. రేపు పొద్దున తిందామంటే అది కొంచెం పాడవుతుంది పచ్చి కొబ్బరి వేస్తే. ఎండు కొబ్బరి వేస్తే మనకి రేపటికి కూడా ఉంటుంది అనమాట. సో అందుకని నేను ఎండు కొబ్బరి వాడుతున్నాను. ఇది ఒక 2 minutes తర్వాత ఎండు కొబ్బరి వేద్దాం. 4 to 5 spoons మనం ఉంచిన తర్వాత ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేస్తాం అనమాట. 2 minutes మనం దీన్ని తక్కువ మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాం. ఇప్పుడు మనం
మనం ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకు వేద్దాం. లాస్ట్లో దించిపోయేటప్పుడు కొత్తిమీర వేసేద్దాం. ముక్కలు ఏది చెదిరిపోకూడదు, అందుకనే మనం ఇలా సైడ్ అనమాట. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దీన్ని దించేస్తాం అనమాట. గుమ్మగుమ్మలాడే చందవాల పులుసు రెడీ. దీన్ని పాంప్లెట్ అంటారు. గుమ్మగుమ్మలాడే పాంప్లెట్ పులుసు రెడీ. ముందుగా తెచ్చుకున్న కొత్తిమీర వేసేస్తున్నాను. సిమ్లో ఒక 2 minutes ఉడికిస్తున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం కదా మనం. ఈ పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఈ పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగా మంచిగా ఉంటాయి. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడొచ్చు. ఈ పచ్చిమిరపకాయలు మంచిగా ఉడుకుతాయి. మన చందవాల పులుసు రెడీ. గుమ్మగుమ్మలాడే ఆంధ్ర చందవాల పులుసు.